విజయనగరం taekwondo అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి taekwondo పోటీలు నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసులు, శాసనమండలి సభ్యులు రఘువర్మ, ఎమ్మెల్యే ఆదితి గచ్చిపతిరాజు చేతుల మీదుగా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా taekwondo రోజురోజుకు పెరుగుతూ బాగా ప్రాచుర్యం పొందుతోందని, అలాగే జాతీయ స్థాయి పోటీలలో బాగా రాణించారని మంత్రి కోరారు. అమ్మాయిలు ఆత్మరక్షణతో పాటు స్పోర్ట్స్ లో రాణించడం హర్షణీయమని, ఈ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చాలని శాసనమండలి సభ్యులు రఘువర్మ, ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు గురాణ అయ్యలు, taekwondo జిల్లా కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడాకారులంతా కూడా అతిథులందరికీ ఈ కర్పూరంతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కలిగినటువంటి ఈ స్టెప్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. వీటికి సభాధ్యక్షులు గురాణ అయ్యలు గారిని వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం. Okay. taekwondo స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఇది ఈరోజు విజయనగరం జిల్లాలో పలు డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. సుమారు 200 మంది పార్టిసిపెంట్స్లో జూనియర్ అండ్ సీనియర్ కేటగిరీలో కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. అలాగే కాంపిటీషన్స్కి వచ్చిన యువకులందరికీ కూడా బోత్ మెన్ అండ్ గర్ల్ అండ్ బాయ్స్ అందరికీ కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో మంచి వాతావరణంలో ఇక్కడందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ వరకు ఉంటుందంట. ఖచ్చితంగా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ఆల్వేస్ విష్ దెమ్ టు లెర్న్ సంథింగ్ హియర్. విన్నింగ్ ఆర్ లూజింగ్ అంటే గెలవడం ఆడడం అనేది పక్కన పెడితే ఏదో ఒకటి ఈరోజు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏదో నేర్చుకుని వెళ్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ధన్యవాదాలు. పార్టిసిపేషన్కి రావడం చాలా taekwondo అందరూ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి 13 డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయి నేషనల్ లెవెల్స్కి వెళ్తారు. అయితే ఇక్కడ taekwondo పార్టిసిపేషన్ ఇదంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అన్నీ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళ స్టే ఎక్కడ ఉంటారనేది కూడా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు ఫుడ్ ఆర్గనైజ్ చేశారు. అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. అయితే ఒక స్పోర్ట్ అనేది ఒక హెల్తీ కాంపిటీషన్ అనమాట. ఈ హెల్తీ కాంపిటీషన్ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. అయితే మనం విజయనగరంలో చూస్తుంటే 4-5 ఏరియాస్ 4-5 ఏరియాలు ఉన్నాయి ఎక్కడైతే స్పోర్ట్స్ బాగా ఎక్కువ జరుగుతుందో. ఒకటి ఇక్కడ ఉన్న రాజీవ్ స్టేడియం లాగా, అలాగే విజీ స్టేడియం, అలాగే మనకి కోడి రామూర్తి జిమ్, అలాగే మనకి స్విమ్మింగ్ ఏరియా, అలాగే మార్నింగ్ కూడా మనకు అక్కడ షటిల్ కాంపిటీషన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్లో జరిగింది. అయితే మెయిన్గా స్పోర్ట్స్ అనేది ఈ
4-5 ఏరియాస్లో జరుగుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి విజయనగరానికి ప్రత్యేకత ఏంటంటే అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తాం. దీంట్లో భాగంగా స్పోర్ట్స్ కూడా మ్యూజిక్, సంస్కృత్, స్పోర్ట్స్ అన్నీ కలిపి ముందుకు తీసుకువెళ్ళే ఏరియా ఇది. కాబట్టి అందరు కూడా ఇక్కడ బాగా చేస్తారని, వాళ్ళు ఇంకా ఎన్నో స్పోర్ట్స్ కార్యక్రమాల్లో పాల్గొని మెడల్స్ పొందుతారని శుభాకాంక్షలు తెలియజేస్తారు.